నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. జెనెటిక్ కారణాల వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో ఈ ప్రాబ్లం ఉంటే అది సంతానలేమి సమస్యగా మారచ్చు. మహిళల్లో కొన్ని డిసార్డర్స్ చూద్దాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ ప్రాబ్లంలో ఓవులేషన్ అవ్వకపోవడము, అండాశయాల్లో చాలా అండాలు ఉండడం కానీ అండం విడుదల కాకపోవడం అనేది ముఖ్యమైన సూచన. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, చాలా గ్యాప్ ఉండడం పీరియడ్స్లో. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు తల్లికి, సిస్టర్స్కి, అమ్మమ్మల, నాన్నమ్మలకి ఉందా అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు తరతరాలుగా వస్తుంది కాబట్టి మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి పొర టిష్యూ ఇంకెక్కడైనా పెరుగుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఎండోమెట్రియోసిస్ అవుతుంది. ఈ ప్రాబ్లం కూడా జీన్స్ వల్ల, జెనెటిక్ కారణాల వల్ల అవ్వచ్చని తేలడం జరిగింది. ఏం జీనో అనేది ఇంకా రీసెర్చ్ నడుస్తుంది. బట్ కొన్ని జీన్స్ ఐడెంటిఫై చేశారు, దీనివల్ల ఎండోమెట్రియోసిస్ అవుతుందని తేల్చడం జరిగింది. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే గర్భసంచిలో పుట్టుకతోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, గర్భసంచిలో సెప్టమ్ అంటే ఒక గోడలాగా ఉండడము, ఒక భాగం ఉండడము, ఒక భాగం ఉండకపోవడము, యూనికార్నోయిడ్, బైకార్నోయిడ్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పుట్టకతోటే వచ్చేస్తాయి అనమాట. మీ మదర్కు ఉంటే, మీ అమ్మమ్మకు ఉంటే, నాన్నమ్మకు ఉంటే కూడా మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. ఇది టర్నర్ సిండ్రోమ్ అని, ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అని కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ వల్ల వచ్చే ఇష్యూ. ఇందులో అండాశయాల్లో అండాలు ఏజ్ కన్నా ముందే అయిపోతాయి, లేకపోతే బొత్తిగా ఉండవు, పీరియడ్స్ రాకపోవడము, గర్భసంచి పొర అసలు పెరగకపోవడం అనేది కామన్ ఫీచర్ ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళకి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉండడం, లేకపోతే అసలు బొత్తిగా రావు. పురుషుల్లో కూడా జెనెటిక్ కారణాలు ఉంటాయి అన్నాను కదా. మైక్రో డెలిషన్స్ చాలా కామన్. వై క్రోమోజోమ్ మీద కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్, ఆ భాగాలు, ఆ జీన్స్ లేకపోతే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవ్వదు. అలాంటప్పుడు అజూస్పర్మియా అవ్వచ్చు. అజూస్పర్మియానే కాదు, ఒలిగోజూస్పర్మియా కూడా అవ్వచ్చు. అజు అంటే అసలు బొత్తిగా స్పర్మ్స్ ఉండకపోవడము, ఒలిగో అంటే చాలా తక్కువ కణాలు ఉండడము. అలాంటప్పుడు సంతానలేమి సమస్య కావచ్చు. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని ఒక డిసార్డర్ ఉంటుంది. ఈ ప్రాబ్లంలో ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది. పురుషుల్లో XY క్రోమోజోమ్ ఉండాలి, మేల్ డిస్పోజిషన్ కోసం, మేల్ ఫీచర్స్ కోసం, మేల్ ఫంక్షనింగ్ కోసం. ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ పేషెంట్స్లో ఎక్స్ట్రా X క్రోమోజోమ్ ఉంటుంది. దీనివల్ల స్పర్మ్స్ ఉండకపోవడము లేదా చాలా తక్కువ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక జెనెటిక్ డిసార్డర్ ఉంటుంది. ఇందులో వాస్ డిఫరెన్స్ అనే ఒక చిన్న భాగం టెస్టిస్ దగ్గర ఉండకపోవడం వల్ల కణాలు తయారైన ఈ టెస్టిస్లో అవి బయటికి రాకపోవడం వల్ల అజూస్పర్మియా అవ్వచ్చు. వీళ్ళలో స్పర్మ్స్ ఉంటాయి కానీ బయటికి రాకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. కొన్ని కంబైన్డ్ రీజన్స్ ఉంటాయి. అంటే ఈ రీజన్స్ వల్ల, ఈ కారణాల వల్ల ఇద్దరిలో, పురుషుల్లో మహిళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్స్ అంటే జీన్స్లో అదలా బదిలీ అయిందనుకోండి, ఒక క్రోమోజోమ్ నుంచి వేరే క్రోమోజోమ్కి ఎక్స్చేంజ్ అయిపోయిందనుకోండి, లేదా ఒక చిన్న భాగం లేదనుకోండి, అలాంటప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ ఒక ప్రాబ్లం అవ్వచ్చు. తర్వాత ఎపిజెనెటిక్ చేంజెస్. ఎపిజెనెటిక్ అంటే జీన్స్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. మీ వాతావరణం, మీ ఆహారం, ఇవన్నీ జీన్స్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. ఒక జనరేషన్లో మాల్ న్యూట్రిషన్ ఉందనుకోండి, సరిగ్గా తినలేదు, బిఎంఐలో ఉంది, లేదా టాక్సిన్స్కి ఎక్స్పోజర్ ఉంది, అంటే ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు, ఫార్మస్యూటికల్స్లో పనిచేస్తున్నారు, హీట్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉందనుకోండి, జీన్స్లో చిన్న చిన్న చేంజెస్ వల్ల మీకు లేకపోతే మీ వచ్చే జనరేషన్స్కి కూడా ఈ సమస్యల వల్ల ఇన్ఫర్టిలిటీ కావచ్చు. సో ఇవన్నీ జెనెటిక్ కారణాలు కౌన్సిలింగ్ ద్వారా, టెస్టింగ్ ద్వారా తేల్చడం జరుగుతాయి. హిస్టరీలో మీకు మిస్క్యారేజెస్ అయ్యాయా, లేదా మీ ఫిజికల్ ఫీచర్స్ బట్టి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఉందా, సిమెన్ అనాలిసిస్ బట్టి అజూస్పర్మియా ఉందా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవులేషన్ అవ్వకపోవడము, ఎండోమెట్రియోసిస్ ఉంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండడము, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉండడము, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏ సమస్య ఉందో తేల్చిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ సమస్య బట్టి ఇవ్వడం జరుగుతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటే ఓవులేషన్ అవ్వడానికి మందులు, ఎండోమెట్రియోసిస్ ఉంటే దాన్ని తగ్గించి ఇస్తారు, లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంటే సర్జికల్గా స్పర్మ్స్ టెస్టిస్ నుంచి తీయడం జరుగుతుంది. క్లైన్ఫెల్టర్స్ ఉంటే ఎంబ్రియో తయారు చేసి దాన్ని జెనెటిక్గా టెస్ట్ చేసి IVF ద్వారా అది గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ రెండు ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.